శ్యామ్ సుందర్ గారితో మాట్లాడదాం. శ్యామ్ సుందర్ గారు, మొత్తానికి వెస్ట్ బెంగాల్, తర్వాత తమిళనాడు, ఇవి మాత్రమే సేమ్ అంటే అస్సాము, పుదుచ్చేరి కూడా సేమ్ అవే గత ప్రభుత్వాలే కంటిన్యూ చేస్తాయని చెప్తున్నారు. వెస్ట్ బెంగాల్లో కొన్ని ఏమో టీఎంసీనే అధికారంలోకి మళ్ళీ రాబోతున్నాయని చెప్తున్నారు. కొన్ని సర్వేలు మాత్రము ఎన్డీఏ అధికారంలోకి రాబోతున్నట్టుగా చెప్తున్నారు. అయితే ఓవరాల్గా చూస్తే వెస్ట్ బెంగాల్లో ఖచ్చితంగా ఎన్డీఏ ఈసారి తమ సీట్లు పెంచుకోవడం మాత్రం ఖాయమని చెప్తూ ఉన్నారు. అంటే వెస్ట్ బెంగాల్ ఎన్నికలు మనం కనుక చూసినట్టయితే స్టార్టింగ్ నుంచి రెండు పార్టీల మధ్య ఒక పోరాటంగా కాకుండా అది బెంగాలీ వర్సెస్ అవుట్ సైడర్స్గా జరిగినటువంటి పోరాటంగా మారింది. అంటే బీజేపీని బయట పార్టీగా ముద్ర వేయడంలో దీది సక్సెస్ అయ్యారనుకోవచ్చా? అంటే బీజేపీని ఒక హిందూ, హిందుస్థాన్ పార్టీగా బెంగాల్లో చిత్రీకరించడంలో మమత సక్సెస్ అయ్యారనుకోవచ్చు అంటారు. ఒకటి ఇక్కడ జరగాలి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, లాస్ట్ ఎలక్షన్స్ ఇప్పటి ఎలక్షన్స్కి మనము కౌంట్ చేసుకుంటే, క్యాలిక్యులేట్ చేసుకుంటే, లాస్ట్ ఎలక్షన్స్లో రోహింగ్యాస్ అట్లాగే ఉన్నారు, అక్రమ చొరబాటుదారుల ఓటింగు ఇదంతా జరిగినప్పటికీ కూడా బెంగాల్లో వాళ్ళందరూ ఓటేసినప్పటికీ కూడా బీజేపీ అంతకుముందు ఉన్నటువంటి 30 సీట్లు ఏదో ఉండే అంతకుముందు అక్కడి నుంచి 77 సీట్లకు మారింది ప్రస్తుత పరిస్థితుల్లో కూడా. అంటే అప్పటికి దీది మీద అంతగా వ్యతిరేకత లేదు ఆ పరిస్థితుల్లో కూడా. అవును, అప్పటికి కాంగ్రెస్, కమ్యూనిస్టులు అక్కడ కొంత బలంగానే ఉన్నప్పటికీ కూడా ఆ ఎన్నికల్లో పూర్తిగా టీఎంసీకి సపోర్ట్ చేయడం వల్ల వీళ్ళు మొత్తం పాతాళానికి వెళ్ళిపోయారు. అప్పుడు ఆ కమ్యూనిస్టులు, కాంగ్రెస్ ఎవరైతే ఓటర్స్ ఉన్నారో వాళ్ళు ఏమయ్యారంటే వాళ్ళు కొంతవరకు ఇటు బీజేపీకి టర్న్ అవుట్ అయ్యారు, కొంతమంది టీఎంసీకి టర్న్ అవుట్ అయ్యారు. అయితే పోస్ట్ ఎలక్షన్స్లో అంటే ఎలక్షన్స్ తర్వాత ఏదైతే టీఎంసీ గూన్స్ ఎవరైతే ఉన్నారో పర్టికులర్గా ఒక రిలీజియన్ను, మెజారిటీ రిలీజియన్ పీపుల్ను టార్గెట్ చేసి ఎవరైతే బీజేపీకి ఓటేశారు అనేది ఉందో అలాంటి వాళ్ళ కుటుంబాలని కూడా మొత్తానికి హాస్పిటలైజ్ చేయించారు. అంటే దాడులు చేశారు, చాలా హింస జరిగింది. గత 5 ఏళ్ల పరిస్థితి కూడా చూస్తే బెంగాల్లో విపరీతమైనటువంటి రోహింగ్యాస్ పెరిగారు గత 5 ఇయర్స్. అక్కడ ప్రతి విషయంలో లోకల్ ముస్లిమ్స్ కంటే కూడా రోహింగ్యా ముస్లిమ్స్కి టీఎంసీ సపోర్ట్ ఎక్కువ పెరిగిపోయింది. దీంతో లోకల్ ముస్లిమ్స్లో కూడా కొంత టీఎంసీ పైన కొంత కోపం పెరిగింది. ఇందులో వాస్తవం ఇది పెరిగింది. రెండవ విషయం ఏంటంటే ప్రభుత్వ నియామకాల్లో కూడా అవుట్ రైట్గా ముస్లిమ్స్కి సపోర్ట్ చేయాలి అనేటువంటిది ఉద్దేశం లోపల చాలా నియామకాల లోపల మెజారిటీ పీపుల్ ముస్లిమ్స్ ఎంపిక అయ్యేలాగా చేశారు. ఇంకో విషయం ఏంటంటే వాస్తవానికి అక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ బడ్జెట్ కానీ అక్కడ ఉన్నటువంటి ఇతర శాఖల బడ్జెట్ కంటే కూడా మదరసాల బడ్జెట్ ఎక్కువ ఉంది. మదరసాలకు టీఎంసీ కేటాయించిన బడ్జెట్ చాలా ఎక్కువ, 5,000 కోట్లు ఎంత ఉంది, ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇవన్నిటిని గమనించినటువంటి బెంగాల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో అంటే టీఎంసీ దాడులు ఇంతవరకు ఎదుర్కొని, అంటే ఇప్పుడు కొంతమంది గిరిజనుల పైన కూడా ఎట్లా టీఎంసీ వాళ్ళు అత్యాచారాలు చేశారు, గిరిజన మహిళల్ని ఎట్లా చేశారు, రేపులు చేశారు అనేది మనం చాలా సార్లు మనం మీడియాలో చూసాం మనం అక్కడ. కాబట్టి ఈ అరాచకం యొక్క ఫలితం ఒకటి యాంటీ ఇన్కంబెన్సీ పెంచడానికి కారణం అవుతుంది ఒకటి. రెండోది ఏంటంటే ఎస్ఐఆర్ నిర్వహించినందుకు నుమాన్ గారు చెప్పారు, కానీ నుమాన్ గారితో నేను ఏకీభవించట్లేదు. నుమాన్ గారు చెప్పారు, ఏదేదో చెప్పారు, కానీ ఒకవేళ కనుక పబ్లిక్ కనుక స్వేచ్ఛ లేకపోయి ఉంటే పోలింగ్ పర్సెంట్ ఇంకా తగ్గిపోవాలి. కాబట్టి ఇప్పుడు సైన్యము, సిఆర్పిఎఫ్, మిగతా పోలీస్ దళాలు, సెంట్రల్ నుంచి వచ్చిన దళాలు ఇవన్నీ ప్రజల్లో కూడా ఒక విశ్వాసాన్ని కల్పించాయి. అక్కడ మీరు నిర్భయంగా ఓటేయచ్చు, మీరు ఎవరికైనా ఓటేయండి కానీ నిర్భయంగా ఓటేయచ్చు అని చెప్పేసి ముందే అక్కడ ఉన్నటువంటి గూండాలని, అక్కడ ఉన్నటువంటి రౌడీల్ని
ముందే లోపలికేశారు. వాళ్ళు ఏ పార్టీ, ఈ పార్టీ, ఆ పార్టీ అని కాదు. ముందే పకడ్బందీగా లోపలికేసేశారు. ఎవరైతే రోహింగ్యాస్ ఉన్నారో అక్రమ నివాసితులు, తర్వాత బంగ్లాదేశ్ ముస్లిమ్స్ ఎవరైతే అక్రమ చొరబాటుదారులు ఉన్నారో వాళ్ళందరినీ షిఫ్ట్ చేయించేశారు. ఎందుకంటే SIR లో వాళ్ళకు వాళ్ళు స్వచ్ఛందంగా చెప్పుకోలేకపోయారు. ఎందుకంటే SIR లో పట్టుబడితే మనకు జైలు శిక్ష పడుతుంది, మనకు రేపు గవర్నమెంట్ వస్తుందో రాదో తెలియదు, TMC గవర్నమెంట్ అని చెప్పేసి మనం చాలా మందిని చూసాం. చాలా మంది పడవల్లో ఎక్కి బంగ్లాదేశ్కు పారిపోతున్న దృశ్యాలు చాలా వరకు చూసాం. చాలా గ్రామాలు కాలేని రోహింగ్యా ముస్లిమ్స్, బంగ్లాదేశ్ ముస్లిమ్స్ ఉన్నటువంటి బంగ్లాదేశ్ ఏరియాలో మొత్తం 24 పరగణాలు కానీ ఇంకా మిగతా జిల్లాల్లో కూడా మొత్తం కూడా ఎక్కడైతే వాళ్ళు మెజార్టీ ఉన్నారో వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. దాదాపుగా 90 లక్షల మంది వరకు ఓటర్స్ డిలీట్ అయ్యారు. సో కాబట్టి ఈ పరిస్థితుల లోపల ఎలక్షన్స్ జరిగాయి. తర్వాత గత వారం రోజులుగా మనం ఇండియన్ రైల్వేని తీసుకుంటే అటు ఢిల్లీ నుంచి ఇటు గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఇక్కడ ఎక్కడ బెంగాలీస్ ఉన్నప్పటికీ కూడా గతంలో ఎప్పుడు ఇలాంటి వాతావరణం చూడలేదు. వాళ్ళు ఏదో పగబట్టి ఓటు వేయడానికి పోయినట్టుగా రైళ్లలో పైన ఎంత సీట్లు దొరికినా దొరకకుండా కుక్కిపోయారు బెంగాల్. దేశంలో ఉన్నటువంటి బెంగాలీస్ ఏ కారణంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వెళ్ళారు. వాటన్నిటి పర్యవసానమే ఇప్పుడు 90%, 93%, ఫస్ట్ పోలు 93% పోల్ జరగడము, సెకండ్ పోల్ కూడా ఇప్పుడు 90% ఇప్పటికే అయిపోయింది అంటున్నారు. ఇంకా లైన్లలో ఉన్నారు, ఇంకా అక్కడ పోలింగ్ కేంద్రాల్లో కూడా ఎంతో మంది బారులు తీరు ఉన్నారు. వీటన్నిటి మనం చూసుకుంటే మాత్రం ఇప్పుడు ఏవైతే కొన్ని రిజల్ట్స్ చెప్తున్నాయో, అంటే ఇప్పుడు యాక్చువల్ గా ఇవాళటి మొన్నటి రిజల్ట్ అంటే మొన్నటి ఎగ్జిట్ పోల్స్ మొన్నటి ఫస్ట్ ఫేజ్ వరకు ఎగ్జిట్ పోల్స్ కొంతవరకు నిజం కావచ్చు, నిజం కాకపోవచ్చేమో, అప్పటి వరకు జరిగినాయి. కానీ ఇవాళ మాత్రం ఎగ్జిట్ పోల్స్ అంటే 3 గంటల వరకు 4 గంటల వరకు జరిగినటువంటి రిజల్ట్ ఆధారంగానే వాళ్ళ ఒపీనియన్ తీసుకోగలుగుతారు ఏ ఎగ్జిట్ పోల్ అయినా. ఆ తర్వాత పోలింగ్ ఎక్కువ ఉంది. ఇప్పుడు ఈ ఎగ్జిట్ పోల్స్ ఏమి ఎగ్జాక్ట్ పోల్స్ కావు అని అంటారు. వీటిలో ఎట్టి పరిస్థితుల్లో మార్పులు ఖచ్చితంగా ఉంటాయి అంటారు. కావు, కాకపోతే అప్పుడు ఎలాంటి పరిస్థితులు లేకుండా బీజేపీ 73 స్థానాలకు వచ్చేసింది. కమ్యూనిస్టు, కాంగ్రెస్ కార్యకర్తలు కూడా బీజేపీ అవుట్ అయ్యారు అప్పుడు. ఇప్పుడైతే యాంటీ టీఎంసీ అనేది చాలా పెరిగింది. మనం బహిరంగంగా చూస్తున్నాము. బహిరంగంగా చాలా మంది టీవీ ఛానల్స్లలో ఇంటర్వ్యూలు. సో అదే ఆ యాంటీ టీఎంసీనే బీజేపీకి అడ్వాంటేజ్ గా మారాలి. మరి సర్వేలు చెప్పేది కొంత డిఫరెంట్ గా కనబడతా ఉంది. సో May 4th వరకు మనం వెయిట్ చేస్తే గానీ సర్వేస్ చూడలేదు. నేషనల్ సర్వేస్ చాలా వరకు కూడా ఫేవర్ ఆఫ్ బీజేపీ చూపెడుతున్నాయి. రెండో విషయం ఏంటంటే సర్వేని కూడా ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ ను కూడా మనం నమ్మడానికి లేదు. గతంలో చూసాం కదా చాలా. అలాగని వ్యతిరేకించడానికి కూడా లేదు. ఎగ్జాక్ట్లీ. ఎగ్జిట్ పోల్స్ సమ్ టైమ్స్ ఎగ్జాక్ట్ పోల్స్. yes will become sometimes exact polls. భరత్ గారితో కూడా మాట్లాడదాం.